అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను నా హెయిర్ కేర్ చూపిస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఆయిలింగ్ అనమాట. ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేసరికి డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. ఇది చాలా స్మూత్గా ఉంచుతుంది. నా హెయిర్ టైప్కి అయితే ఇది బాగా సూట్ అయింది అనమాట. నేను ఇది యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాంపూ అండ్ కండిషనర్, ఈ రెండు వచ్చేసరికి నేను లారియలే వాడుతున్నాను. లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ అనమాట. నరిషింగ్ షాంపూ అండ్ నరిషింగ్ కండిషనర్. అండ్ వీటితో పాటు హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాను నేను, హెయిర్ మాస్క్ లాగా. ఇది వచ్చేసరికి డవ్ 10-in-1 హెయిర్ మాస్క్. ఇది కూడా హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది, స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై చేసుకుంటా. హెయిర్ డ్రై అనేది ఎయిర్ డ్రైయే చేసుకోవాలి. డ్రైయర్స్, స్ట్రైట్నర్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేసుకోకూడదు. అకేషనల్గా పర్లేదు, కానీ డైలీ అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు. ఆఫెన్గా పర్లేదు. ఓకే, లాస్ట్ వచ్చేసరికి హెయిర్ సిరమ్ అనమాట. స్పీక్స్ షైన్ హెయిర్ సిరమ్ వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, హెయిర్ అనేది షైనింగ్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ ఆయిలింగ్ అనేది చేస్తాను. మీకు నేను నా హెయిర్ కేర్ చూపిస్తాను అనమాట. ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకొని నేను వచ్చేసి చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి నేను ఆయిలింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది ఎప్పుడు స్కాల్ప్కి మాత్రమే యూజ్ చేయాలి, లెంత్కి అవసరం లేదు. ఇట్లాగా ఫుల్ ఇలా మసాజ్ చేసుకోవాలి. కొంచెం హ్యాండ్లో ఇలా వార్మ్ అవుతుంది అనమాట, వేడవుతుంది. వేడిది ఆయిల్ రాసుకుంటే మంచిది. ఇట్లా రాసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా అనమాట మసాజ్ చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లాగా మొత్తం స్కాల్ప్ అంతా మధ్య అయిపోయేలాగా, మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా మొత్తం రాసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకుంటూ రాసుకోవడం కూడా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి. మీకు కావాలంటే కాటన్ బట్తో కూడా రాసుకోవచ్చు. నేనైతే ఫింగర్స్లో యూజ్ చేస్తాను, ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు. ఇవ్వండి, ఇలా స్మూత్ మొత్తం స్కాల్ప్ అంతా బాగా అప్లై చేసుకొని మీకు ఇక్కడ ఉన్నదే మొత్తం ఇట్లా లెంత్కి రాసుకుంటున్నాను అంతే. ఇంకా స్పెషల్గా ఏం రాయట్లేదు అనమాట. జస్ట్ ఎండ్స్కి, స్ప్లిట్ ఎండ్స్కి రాకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం అనమాట. ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాలి, చాలామంది చేసుకోరు. హెయిర్ గ్రోత్కి మెయిన్ అనమాట ప్రోటీన్. ఇట్లాగా ఆల్మండ్ ఆయిల్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. హెయిర్కి బయో ప్రోటీన్ అనేది కావాలి. కాబట్టి నేను నా హెయిర్ టైప్కి తగ్గట్టుగా ఈ డాబర్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. సో ఇలా మసాజ్ చేసుకోవాలి. పైకి పెట్టేసుకున్నాం. ఒక 1 అవర్ తీసుకొని హెడ్ బాత్ చేసేయాలి. హెడ్ బాత్ చేసేసి మొత్తం స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా పెట్టేసుకున్నాను అనమాట. నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, వెల్కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎయిర్ డ్రైయే చేశాను, ఓన్లీ 80% మాత్రమే. సెరం అనేది 80% డ్రై అయిన తర్వాత రాసుకోవాలన్నమాట, ఫుల్ డ్రై అయిన తర్వాత కాదు. ఓకే, నేను చెప్పాను కదా ఈ స్ట్రీక్స్ సెరం వాడుతున్నానని. ఓకే, తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఎక్కువ వద్దు, 3 డ్రాప్స్ తీసుకుంటాను, 3 పంప్స్ అనమాట. తీసుకొని ఇది ఏం చేయాలంటే మనం ఇలాగ ఏళ్ళల్లోకి ఇలా అనుకోవాలన్నమాట. మనం ఇట్లా రాసుకున్నాం, ఇలా రబ్ చేసి రాసుకున్నామంటే ఈవెన్గా మనకి హెయిర్ అంతటికి కుదరదు. ఇది ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా రాసుకొని ఇదిగోండి, ఇట్లా
ఇట్లా అనుకోవాలి. ఇది అనేది లెంత్కి మాత్రమే రాయాలి. కండిషనర్ అయిన షాంపూ అండ్ ఆయిలింగ్ వచ్చేసరికి స్కాల్ప్కి చేస్తాము. ఇంకా కండిషనింగ్ అండ్ హెయిర్ సిరమ్ వచ్చేసరికి లెంత్కి చేస్తాము. మిగతా అంతవి రాయకూడదు అనమాట. ఓకే, నేను వండి మొత్తం వస్తే అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను యూజ్ చేసే హెయిర్ కేర్ అనమాట. అప్పుడప్పుడు డిఐవై మాస్క్లా యూజ్ చేస్తూ ఉంటాను. కొన్ని కొన్ని మందార పువ్వులు అని చెప్పి, ఆకులు, అలా కొన్ని కొన్ని అలాగా పేస్ట్స్, కరివేపాకు, మెంతులు, పెరుగు అట్లాగా కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు మంత్లీ అట్లా యూజ్ చేస్తాను, న్యాచురల్ డిఐవైస్ లాగా. అండ్ వీక్లీ వచ్చేసరికి మాత్రం ఇట్లా చేస్తాను అనమాట. అండ్ నేను ఎక్స్ట్రాగా ఆల్చిగుడ్డిస్ రోజ్మెరీ వాటర్ కూడా వాడతాను అనమాట. ఇప్పుడు హెయిర్ అంతా ఇట్లాగా 80% తర్వాత మనం ఇలా సీరం రాసేసుకున్నాం కదా. రాసేసుకున్న తర్వాత ఇది ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఒక 1 hour తర్వాత నేను స్ప్రే చేసుకుంటా. ఇది ఎలా స్ప్రే చేసుకుంటాము, ఇది మనకి ఈజీగా ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇది నా హెయిర్ టైప్కి అయితే మాత్రం బాగా పడింది. నాకైతే చాలా చాలా నచ్చింది. నాకు హెయిర్ గ్రోత్ అనేది విజిబుల్గా కనిపించింది అనమాట, విజిబుల్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా పడింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఆన్లో పెట్టుకుంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా వస్తుంది. ఇది ఇలాగ మొత్తం పాయలు పాయలుగా ఇలా తీసుకొని, ఇందాక ఆయిల్ ఎలా అయితే పాయలు పాయలుగా తీసుకొని రాసుకున్నామో అలాగే రోజ్మెరీ వాటర్ కూడా అనేది ఇట్లాగా మొత్తం పాయలు పాయలుగా తీసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా మొత్తం అంతా స్ప్రే చేసేసుకుంటాము అంతే. ఓకే, నెక్స్ట్ అయిపోయింది ఆఫ్ చేస్తాం. చూడండి, బాగుంటుంది. ఆల్చిగుడ్నెస్ నాకైతే పడింది. చాలా వర్త్. మ్యాక్సిమం అన్ని హెయిర్ టైప్స్కి కూడా పడుతుంది. ఓకే, అండ్ ఇదండి, ఇది నా హెయిర్ కేర్ వచ్చేసరికి ఇది నా అనమాట. ఇది నా హెయిర్ కేర్ రొటీన్. ఓకే, మీరు చూడొచ్చు నా హెయిర్ ఎట్లా ఉంది అనేది. ఇది న్యాచురల్ అనమాట. నేను ఇంకే స్ట్రైట్నింగ్, హెయిర్ డ్రైయర్ అలాంటి ఏం పెట్టలేదు. ఓకే, చూడండి ఇలా ఉంది. మీకు తెలుస్తుంది కదా, సిరం రాసాము. సిరం రాసిన తర్వాత కొంచెం షైనింగ్ తెలుస్తుంది. చూడండి, షైనింగ్ ఉంది కదా. ఓకే, నాది కొంచెం కర్లీ, స్ట్రైట్, వేవీ మొత్తం అన్ని టైప్స్ కలిపేసి ఉన్నట్టు ఉంటుంది అనమాట నా హెయిర్ టైప్ వచ్చేసరికి. ఓకే, నా హెయిర్ చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో. ఇంకా ఓకే, మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేస్తాను. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి, నేను చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్.